సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఏఐ నియంత్రణ మన చేతుల్లో ఉండాలి. ఉచితాలు ఎంతకాలం? బ్రిటన్ రాజు తమ్ముడు ఆండ్రూ అరెస్ట్. ప్రతిభకు కెనడా ఆహ్వానం. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు చంపేసింది. మంగళగిరిలో భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య. శ్రీలంకపై జింబాబ్వే ఘన విజయం. ఇటలీపై విండీస్ గెలుపు. వీటితో కాలేయ కొవ్వు. ఈరోజు వార్తలను చూద్దాం. ఏఐ నియంత్రణ మన చేతుల్లో ఉండాలి. నానాటికి విస్తరిస్తున్న కృత్రిమ మేధ పరిజ్ఞానం కొన్ని పెద్ద దేశాలకో అంతర్జాతీయ కంపెనీలకో మాత్రమే పరిమితం కాకూడదని, దాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయితే దానిపై నియంత్రణ మాత్రం మన చేతుల్లోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఏఐకి మనం పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలి, కానీ నియంత్రణ మాత్రం మన చేతుల్లోనే ఉంచుకోవాలి. అచ్చం GPS లాగా అది మనకు మార్గాలను సూచిస్తుంది, కానీ ఎలా వెళ్లాలనే తుది నిర్ణయం మనదే కదా అని వివరించారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో గురువారం ప్రసంగించిన మోదీ, ప్రపంచ జనాభాలో 6వ వంతు మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్లో ఈ సదస్సు జరగడం ఇండియాకే కాక గ్లోబల్ సౌత్కు గర్వకారణమన్నారు. ఉచితాలు ఎంతకాలం? పప్పు బెల్లాల్లా ఉచిత పథకాలను పంచిపెట్టడం పట్ల భారత సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందే ప్రభుత్వాలు ఎందుకు సంక్షేమ, ఉచిత కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నాయని ప్రశ్నించింది. ఇలా పంచుకుంటూ పోతే అభివృద్ధి పనులకు పైసా కూడా మిగలదని వ్యాఖ్యానించింది. దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలను పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. తమిళనాడులో ఆర్థిక సాయంతో సంబంధం లేకుండా అందరికీ 100 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం తమిళనాడు విద్యుత్ బోర్డు 23 ఆర్టికల్లోని నిబంధనలను సవరించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. రెవెన్యూ లోటు అధికంగా ఉన్నప్పటికీ రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఉచితాలు ఎలా ప్రకటిస్తున్నాయంటూ బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది. దీనివల్ల దేశ ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించింది. బ్రిటన్ రాజు తమ్ముడు ఆండ్రూ అరెస్ట్. బ్రిటన్ రాజు చార్లెస్ III తమ్ముడు, మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్ బాటన్ విండర్స్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్కు దేశ రహస్యాలకు సంబంధించిన పత్రాలు అక్రమంగా చేరవేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలపై థేమ్స్ వ్యాలీ పోలీసులు ఆండ్రూను అదుపులోకి తీసుకున్నారు. గురువారమే ఆండ్రూ 66వ పుట్టినరోజు. ఆండ్రూను అరెస్ట్ చేసినప్పటికీ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేరును ప్రస్తావించలేదు. అధికార దుర్వినియోగం కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశాం, ఆ వ్యక్తి పేరు బయటపెట్టకూడదని ప్రభుత్వం ఆదేశించింది అని థేమ్స్ వ్యాలీ పోలీస్ అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ ఒలివర్ రైట్ తెలిపారు. ప్రతిభకు కెనడా ఆహ్వానం. ప్రతిభావంతులైన విద్యార్థులకు కెనడా ఆహ్వానం పలుకుతోంది. ప్రభుత్వ యూనివర్సిటీల్లో మాస్టర్స్, డాక్టరల్ డిగ్రీలు చేసేందుకు నిబంధనలు సరళీకరించింది. జాతీయ విద్యా పరిమితి నుంచి, అలాగే ప్రొవిన్షియల్ అటాస్టేషన్ లెటర్ నుంచి వారికి మినహాయింపునిచ్చింది. PhD దరఖాస్తుదారులు వారి కుటుంబాల కోసం 14 రోజుల్లో ప్రాసెసింగ్ చేసే అల్ట్రాఫాస్ట్ వీసాలను తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులు ప్రపంచంలోని తెలివైన, ఉత్తమ విద్యార్థులను ఆకర్షించడానికి మార్క్ కార్నీ ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిసెంబర్ 2025లోనే ఇమిగ్రేషన్, శరణార్థి, పౌరసత్వ కెనడాలో ఈ మేరకు మార్పులు జరిగాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో పరిమితులు కూడా పూర్తిగా మినహాయించినట్లు అధికారికంగా ఆ సంస్థ తెలిపింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు చంపేసింది. మంగళగిరిలో భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి హతమార్చిందో భార్య. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాలూకా పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్
ఏసీ మెకానిక్గా పనిచేస్తుంటారు. ఏడాదిన్నర క్రితం మంగళగిరికి చెందిన క్రాంతి అనే మహిళతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. క్రాంతికి గతంలోనే పెళ్లయింది. మొదటి భర్త జైల్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అహ్మద్ను వివాహం చేసుకుని మంగళగిరి టిట్కో ఇళ్లలో B16 బ్లాక్లో నివసిస్తున్నారు. గురువారం రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న అహ్మద్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య పెద్ద శబ్దంతో టీవీ చూస్తోంది. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పడంతో క్రాంతి ఆగ్రహంతో కత్తితో భర్తను పొడిచింది. తీవ్రంగా గాయపడిన అహ్మద్ను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి మహాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి పట్టణ సీఐ కె వీరాస్వామి తెలిపారు. శ్రీలంకపై జింబాబ్వే ఘన విజయం. T20 ప్రపంచ కప్ను పసికూనగా మొదలుపెట్టిన జింబాబ్వే లీగ్ దశ ముగిసేసరికి పెద్ద జట్టును మించిపోయింది. గత వారం ఆస్ట్రేలియాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆ జట్టు గురువారం శ్రీలంకను ఓడించి సంచలనం రేపింది. సొంతగడ్డపై ఆడుతూ బ్యాటర్లకు సవాలు విసిరే 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కూడా శ్రీలంక ఓటమిని తప్పించుకోలేకపోయింది. ఆస్ట్రేలియాపై అదరగొట్టిన ఓపెనర్ బ్రయాన్ బెనెట్ మరోసారి జట్టుకు బలమైన పునాది వేయగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించారు. మరుమాని ర్యాన్ బర్ల్ కూడా విలువైన పరుగులు చేశారు. లంక బౌలర్లలో దుషాన్ హేమంత, దునిత్ వెల్లలాగే శానక రాణించారు. మొదట నిశాంక, పవన్ రత్నాయికే సత్తా చాటడంతో లంక 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. క్రేమర్ ఆ జట్టుకు కళ్ళెం వేయగా ముజరబానీ, ఎవాన్స్ తలో 2 వికెట్లు తీశారు. ఇటలీపై విండీస్ గెలుపు. T20 ప్రపంచ కప్లో సూపర్ 8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచిన వెస్టిండీస్ గ్రూపు దశను అజేయంగా ముగించింది. గురువారం గ్రూప్ సి పోర్లో విండీస్ 42 పరుగుల తేడాతో ఇటలీని ఓడించింది. 4 మ్యాచుల్లోనూ నెగ్గిన విండీస్ 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తొలుత విండీస్ 6 వికెట్లకు 165 పరుగులు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కెప్టెన్ షైహోప్ వరుసగా రెండో అర్ధశతకంతో చెలరేగాడు. స్పిన్నర్లు బెన్ మానెంటీ, క్రిషన్ కలుగుమగే కళ్ళెం వేయడంతో విండీస్ ఓ మోస్తరు స్కోరే చేసింది. ఛేదనలో ఇటలీ తేలిపోయింది. షమర్ జోసెఫ్, మాథ్యూ ఫోర్డ్, గూడాకేష్ మోటీ, అఖిల్ హుసేన్ల ధాటికి 18 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. బెన్ మానెంటీ టాప్ స్కోరర్. వీటితో కాలేయ కొవ్వు. ధూమపానం, మద్యపానం కాలేయ కొవ్వును పెంచుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆరోగ్యకరమైన ఆహారంగా భావించే కొన్ని పదార్థాలు కూడా ఇందుకు దోహదపడుతూ ఉంటాయి. కాలేయ కొవ్వును పెంచే ఆహార పదార్థాలు ఇవే: కొవ్వు తొలగించని పాల ఉత్పత్తులు, పాలు, చీజ్, మేగడ, పెరుగు పోషకభరితమైనవే. అయితే వీటి పరిమితి మించితే కాలేయానికి చేటు తప్పదు. కొవ్వు తొలగించని పాల ఉత్పత్తులకు కాలేయ కొవ్వుకు సంబంధం ఉంటుందనే ఒక అధ్యయనం తాజాగా అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైంది. బేక్ ఉత్పత్తులు. ఎక్కువ శాతం బేకరీ ఉత్పత్తులన్నీ శుద్ధి చేసిన పిండి, శుద్ధి చేసిన చక్కెరలతోనే తయారవుతాయి. వీటిలో పోషకాలతో నిండిన పైపొర కొరవడుతుంది. కాబట్టి వీటితో తయారయ్యే బ్రెడ్, పేస్ట్రీలు, మఫిన్లు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ముప్పును పెంచుతాయి. అన్నం, బ్రెడ్, నూడిల్స్ వల్ల జపాన్ మహిళల్లో కాలేయ కొవ్వు పెరిగినట్లు క్లినికల్ న్యూట్రిషన్లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. ప్రోటీన్ బార్స్, నట్స్, సీడ్స్, ఖర్జూరాలు, ఓట్స్ ఇలా ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారయ్యే ప్రోటీన్ బార్స్లో కూడా హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లాంటి అనారోగ్యకరమైన తీపిని ఉపయోగిస్తారు. కాబట్టి ప్రోటీన్ బార్స్ను అతిగా తినడం వల్ల కాలేయ కొవ్వు ముప్పు కూడా పెరుగుతుంది. తీపి పానీయాలు. పండ్ల రసాలు ఆరోగ్యకరమే, కానీ సీసాల్లో దొరికే రెడీమేడ్ పండ్ల రసాల్లో చక్కెరలు అధిక మోతాదుల్లో ఉంటాయి. కాబట్టి ఇవి కాలేయ కొవ్వును పెంచుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 2 స్టేడియాలంత పొడవైన రన్వే. భారత నౌకాదళంలో అత్యంత శక్తివంతమైనది, వ్యూహాత్మకమైనదిగా పేరొందిన విమాన వాహక యుద్ధ నౌక INS విక్రాంత్ విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో
ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండో టీ20 ఆసీస్దే. ఆస్ట్రేలియాతో మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్ దక్కించుకోవాలన్న భారత అమ్మాయిలకు నిరాశే మిగిలింది. రెండో మ్యాచ్లో ఆసీస్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. 164 పరుగుల ఛేదనలో భారత్ 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులే చేసింది. ఫైనల్లో కర్ణాటక 11 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం డ్రాగా ముగిసిన సెమీస్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఉత్తరాఖండ్పై కర్ణాటక పైచేయి సాధించింది. ఆఖర్లో అఫ్ఘాన్ అదరహో. టీ20 ప్రపంచకప్లో బాగా ఆడినా సూపర్ 8కు చేరలేకపోయిన ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయంతో టోర్నీని ముగించింది. గురువారం గ్రూప్ డి మ్యాచ్లో ఆ జట్టు 82 పరుగుల తేడాతో కెనడాను చిత్తు చేసింది. టీ20 ప్రపంచకప్లో ఈనాడు ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్ రాత్రి 7 గంటలకు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.